వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మాడుగుల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎంఆర్ఓ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మాడుగుల గడ్డలో స్వతంత్ర సమరయోధులు 6 ఉన్నారని, వాళ్లను గుర్తించి సమరయోధుల ఫోటోలు సేకరించి ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టారని సూచించారు. త్వరలో వీళ్లకు శిలా ఫలకాలు పెట్టించే విధంగా కృషి చేస్తా అని అన్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అదృష్టం ఏంటంటే మాడుగుల గ్రామంలో 6 స్వాతంత్ర సమరయోధులు పోరాడిన ఫలితంగా ఈ మాడుగులకి పేరు వచ్చింది. వంపలో ఉన్నటువంటి ఎవరైతే సత్యనారాయణ గారే కాదు, మాడుగుల్లో ఉన్న శ్రీరామూర్తి గారే కాదు, ఇక్కడ ఉన్నటువంటి 6 కూడా మరి ఇలాంటి గ్రామంలో మేము ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నామంటే మరి మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల గ్రామానికి ఎంత ప్రాతినిధ్యం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంచేత మహానుభావులను మనం వీలైతే వారి చిత్రపటాలు కూడా ఆవిష్కరించాలి. ఎంఆర్ఆర్స్లో కానీ ఎండోస్లో కానీ సరైన ప్లేస్లో వీలైతే విగ్రహాలు కూడా పెట్టడం ప్రయత్నం చేద్దాం. ఆ రూపాలు కానీ దొరికినట్లయితే ఏదో సెంటర్లో ఏదో పార్కులో ఆ 6 విగ్రహాలు మనం పెట్టినట్లయితే వాళ్ళ త్యాగానికి మనం నిజమైన నివాళులు అర్పణలవుతాం. తెన్నేటి విశ్వనాథం గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారంటే ఆయన కూడా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. అలాంటి మహానుభావుడు విశాఖపట్నంలో ప్రతి అడుగు యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీకి నాంది ప్రస్తావన చేసిన మహానుభావుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆ రోజు తీసుకుని రావడంలో ఆ మహానుభావుడు కృషి అంతా ఉంది. అలాంటి మహానుభావుడికి ప్రాతినిధ్యం వహించిన గడ్డ మీద 78వ స్వాతంత్ర 78వ స్వాతంత్ర దినోత్సవాల్లో ఈ పండగల్లో పాల్గొనే అదృష్టాన్ని ఇచ్చేందుకు ఆ మోదుకొండమ్మ తల్లికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, మా నాయకుడు ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు గారికి ఇక్కడ నాకు అవకాశం వచ్చినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు చెప్తూ, ఏదైనా మాడుగుల ప్రధానికానికి రుణపడి ఉన్నాను. ఈ 5 ఏళ్ళు వారు రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఏదైతే ఆశించారో అభివృద్ధిలో అది సాధించే విధంగా ఆ తల్లి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని, మోదుకొండమ్మ తల్లి ఇవ్వాలని మనసావాచ కోరుతూ మరొక ఈ మాడుగుల ప్రధానికానికి అందరూ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ భవిష్యత్తులో 100వ సంవత్సరం వచ్చే నాటికి